మరొక బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు. పటాన్చెరు కాంగ్రెస్ లో రివెంజ్ పాలిటిక్స్ ఇవి. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సహకరించేది లేదని కాటా శ్రీనివాస్ వర్గం చెప్పేసింది. సర్ది చెప్పబోయిన మంత్రి కొండా సురేఖ ముందే కాటా భార్య సుధా ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కాటాకు సహకరించనని నీలం మధు చెప్పారు. బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకుని కాటాకు పోటీగా నిలబడ్డారు నీలం మధు. అప్పట్లో కాటా శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేశారంటున్నారు సుధా. తన భర్తను అన్ని మాటలన్న వ్యక్తికి సపోర్ట్ ఎలా ఇస్తామంటూ సుధా అంటున్నారు. నీలం మధు మాటలకు చెంప చెళ్లుమనిపించాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధుకు సహకరించేదే లేదని సురేఖకు తేల్చి చెప్పేశారు కాటా అనుచరులు. ఈ వ్యవహారం అంతా వింటూ చూస్తూ సైలెంట్ గా ఉన్నారు కాటా నీలం. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ పోటీ పడ్డారు. అదే టికెట్ ఆశించిన నీలం మధు పార్టీకి రెబెల్ గా మారారు. బీఎస్పీ తరపున పోటీగా ఉన్న పటాన్చెరు అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితంగా ఓట్లు చీలి కాటా ఓడిపోయారు. మహిపాల్ రెడ్డి గెలిచారు. అప్పట్లో తన భర్త ఓటమికి కారణమైన నీలం మధుకి ఎలా సహకరించాలని ప్రశ్నిస్తున్నారు కాటా శ్రీనివాస్ భార్య సుధా.